బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అది వచ్చే 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న ఆ 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని విశాఖ అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలో అలలు కూడా తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భీమిలిలో ఉన్నటువంటి ఆ సముద్ర తీరాన్ని ఉన్నాము. ఇక్కడ తుఫాన్ల సమయంతో పాటుగా నార్మల్ డేస్ లో కూడా ఎక్కువగా కోతకు గురయ్యేటటువంటి ప్రాంతము. సో దీంతో అధికారి యంత్రాంగం కూడా భీమిలి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఒక భీమిలి అనే కాదు, అటు ఆ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ, ఉమ్మడి జిల్లాల్లో ఈ వర్షాలు అయితే మోస్తరు నుంచి అధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రకాశం, ఒంగోలు, నంద్యాల, పల్నాడు జిల్లాలు, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి సంబంధించి అటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటుగా వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో విపత్తుల శాఖకు సంబంధించి ముఖ్యంగా విపత్తుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నటువంటి విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ పర్పస్ ఉన్నటువంటి నేపథ్యంలో విపత్తులు సంభవిస్తున్నటువంటి సమయంలో 1070 నెంబర్కి కానీ, 112కి కానీ, లేదా 1800-425-0101 నెంబర్లకి కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలియజేయొచ్చని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ తుఫాను తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అల్పపీడనంగాను ఈ రోజు సాయంత్రానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి 2 రోజుల్లో వాయుగుండంగా మారి తుఫానుగా ఇది రూపాంతరం చెందుతుందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అటు ఒరిస్సా, శ్రీకాకుళం, విశాఖల మధ్యలో తీరం దాటుతుంది. విశాఖకి సరిహద్దు ప్రాంతాల్లోనే ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా రానున్నటువంటి 4 రోజులు కూడా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తుఫాను ప్రస్తుతం అయితే ఇది అల్పపీడనంగా ఉండి వాయుగుండంగా రూపాంతరం చెంది తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ, తుఫాను ప్రభావం ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరాన్ మురళితో రాజు, బిగ్ టీవీ, భీమిలి.